ఓం శాంతి. జీవనరేఖ. మనసుని పావనం చేసుకోవటం అనగా ప్రకృతిని పరిరక్షించడం. ప్రకృతిని పరిరక్షణ విస్మరించి పరగ్రహాల మీద ఆవాసం కోసం ఆలోచించటం ఎంత అవివేకం. ప్రకృతి పరిరక్షణ అనగా మొక్కలను నాటటమే కాదు, తోటి జీవులైన పశుపక్షాదులను కూడా శాంతిగా సుఖంగా జీవింపజేయటం. ఇప్పటికీ 5,000 సంవత్సరాల క్రితం భారత భూమి వసుదైక కుటుంబంగా ఉండేదని, అచ్చట ఆవు పులి ఒకే రేవులో నీరు తాగేవని గర్వంగా చెప్పుకుంటాం. కానీ నేడు మానవ తప్పిదాలతో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యం ఈ భూమిపై నివసించే పశుపక్షాదుల జీవనానికి ప్రశ్నార్థకమై కూర్చుంది. అనవసర హంగుల కోసం అరులు చాచి లేనిపోని ఆడంబరాల కోసం ఆశపడి మనిషి తన జీవితంతో పాటు ప్రకృతి మనుగడకు కూడా సవాలు విసురుతున్నాడు. పవిత్ర మనసు ప్రకృతిని పరిరక్షించే ప్రశాంత ఆలోచనలకు నెలవవుతుంది. అది వాతావరణం, మానసిక కాలుష్యాలకు సెలవు ఇస్తుంది. అందుకోసం పంచతత్వాలను సైతం పావనం చేసే పరమ శక్తిని ప్రసాదించే పరమేశ్వరుని స్మరణ అనే వృక్షాన్ని మనసులో దృఢంగా నాటాలి. రాజయోగ జ్ఞానం అనబడే నీరుని మరియు ధైర్యం అనబడే వెలుతురుని ప్రతిరోజు అందివ్వాలి. ఓం శాంతి. ఇది ఈశ్వరీయ మహావాక్యం. ఎవరైతే దీన్ని జీవితంలో ధారణ చేస్తారో వారి జీవితం శ్రేష్టంగా, ఉన్నతంగా, వజ్రతుల్యంగా తయారవుతుంది. ఏ విధంగా అయితే సీతాదేవి రేఖ లోపల ఉన్నప్పుడు సురక్షితంగా ఉండేదో, అలాగే మనము కూడా మన జీవితంలో ఈ జీవన రేఖను ధారణ చేసినట్లయితే మన జీవితం కూడా సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది.